వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రేఖ. బిగ్ బాస్ సండే ఫండే ప్రోమో అయితే రిలీజ్ అయిపోయింది. ఈ ప్రోమోలో మొత్తం కొంచెం ఫన్ ఉంది. ఈ హౌస్లో ఏదైతే గత కొన్ని రోజుల నుంచి మిస్ అయిందో అదైతే వాళ్ళ నాకు కనిపించిందని నేను అనుకుంటున్నాను. సో స్టార్టింగే నాగార్జున మంచి డాన్స్తో వచ్చి ఎంటర్టైన్ చేస్తూ బిగ్ బాస్ హౌస్లో వాళ్ళని ఫండే రోజునే ఇంకొకటి స్పెషల్ ఉంది ఏంటి అని అడుగుతారు. అదే పేడే. మనకి తెలుసు బిగ్ బాస్ హౌస్లో నో ప్రైజ్ మనీ అని చెప్పారు. వాళ్ళ మనీని వాళ్ళే గెలుచుకోవాలి అని చెప్పేసి. సో ఏంటి అంటే ఈ వీక్ మొత్తం వాళ్ళ పర్ఫార్మెన్స్ అండ్ ఆటలు, వాళ్ళ ఏ ఆటలు అయితే ఆడారో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో దాన్ని బట్టి వాళ్ళకి పే అనేది ఉంటుంది అని చెప్పేసి బిగ్ బాస్ మెన్షన్ చేశారు. సో అదే నాగార్జున చెప్పారు. అది చెప్పిన తర్వాత నెక్స్ట్ ప్లే గేమ్ అని చెప్పేసి బాయ్స్ వర్సెస్ గర్ల్స్ అని చెప్పేసి నాగార్జున గార్డెన్ ఏరియాలో వాళ్ళకి గేమ్స్ కండక్ట్ చేస్తారు. బాయ్స్ వర్సెస్ గర్ల్స్ అని చెప్పి ఒక సెలబ్రిటీ నేమ్ చెప్తారు. సో లెఫ్ట్ రైట్ ఒకళ్ళు బాయ్స్ ఒక నేమ్ చెప్తే గర్ల్స్ ఇంకో వాళ్ళ నటించిన మూవీ నేమ్ చెప్పాలి. అలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎవరైనా రాంగ్ మూవీ నేమ్ గెస్ట్ చేసినా, లేదు అన్న తప్పు నేమ్ చెప్పలేకపోయినా వాళ్ళు అవుట్ అవుతారు. సో స్టార్టింగ్ ఎవరు అంటే భాష వర్సెస్ సీతు, వీళ్ళిద్దరూ ప్లే చేశారు. వాళ్ళకి చిరంజీవి నేమ్ ఇచ్చారు. చిరంజీవి నేమ్ చెప్పగానే ఒక 2 నేమ్స్ చెప్పింది. తర్వాత గ్రీక్ వీరుడు అని చెప్పింది. చిరంజీవి మూవీస్లో గ్రీక్ వీరుడు ఉందా అని చెప్పి నాకు అనిపించింది. సో తను అక్కడికి అవుట్ అయిపోయింది. నెక్స్ట్ బాయ్స్ మొత్తం అందరూ వచ్చి చాలా మంచిగా డ్రెస్ చేసుకుని ఒక వైబ్తో మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. బాగున్నాయి వాళ్ళు అలా ఎంజాయ్ చేయడం అనేది. ఇప్పటి వరకు ఫైట్సే చూసాం కదా, వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే కొంచెం చూడ్డానికి కూడా చాలా బాగుంది. అలాగే నెక్స్ట్ మణికంఠ అండ్ విష్ణుప్రియ, వీళ్ళిద్దరికి మహేష్ బాబు నేమ్ ఇచ్చారు. మహేష్ బాబు నేమ్ ఒక మణి చెప్పాడు, విష్ణు చెప్పింది. మణికి ఏంటి అంటే వెనకాల నుంచి బాయ్స్ చెవులో చెప్పేస్తున్నారని చెప్పి విష్ణు కంప్లైంట్ చెప్పుద్ది. అలా కొంచెం జాయ్ఫుల్ మూమెంట్స్ అయితే అక్కడ చూసాం. నెక్స్ట్ గేమ్ వచ్చి సంథింగ్ లైక్ డాగ్ ఇన్ బోన్ అని చెప్పి వాళ్ళు బెండ్ అయి ఉంటారు. నాగార్జున చెప్పినప్పుడు షోల్డర్, హెడ్, అక్కడ ఒక రెడ్ కోన్ ఉంటుంది మధ్యలో. అది ఎవరైతే లాస్ట్గా తీసుకుంటారో వాళ్ళు ఆ గేమ్ విన్నర్ అని చెప్పేసి ఉంటుంది. సో ఆదిత్య అండ్ ప్రేరణ ఆడతారు. దాంట్లో ప్రేరణ గెలుస్తున్నట్టుగా మనకు చూపిస్తారు. అలాగే నిఖిల్, సోనియా ఆడతారు. దాంట్లో నిఖిల్ గెలిచినట్టుగా మనం ఆ ప్రోమోలో చూడొచ్చు. నెక్స్ట్ నామినేషన్స్లో ఉన్న 5 మెంబర్స్ని నుంచోమని చెప్పి నాగార్జున మెన్షన్ చేస్తారు. నామినేషన్స్లో ఎవరెవరైతే ఉన్నారు, శేఖర్ భాష, పృథ్వీ, అలాగే బేబక్క, మణికంఠ, విష్ణుప్రియ, వీళ్ళ 5 నుంచి ఉంటారు. వాళ్ళ ఎదురుగా ఒక హార్న్ అని చెప్పేసి అంటే వీళ్ళు 5 మెంబర్స్ కూడా మనకి అది ఊదుతున్నట్టుగా కనిపిస్తుంది. అక్కడితో ఈ ప్రోమో అయితే ఎండ్ అయిపోయింది. సో ఇవాళ మనం చూడొచ్చు, ఇవాళ ఎపిసోడ్లో ఎవరో ఒకళ్ళు ఎలిమినేట్ అయిపోతారు బిగ్ బాస్ హౌస్లోంచి. అది ఎవరు అన్నది మాత్రం ఇంకా తెలియలేదు. మీరు ఎవరు అనుకుంటున్నారో ఒకసారి కింద కామెంట్లో అయితే చెప్పండి. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S4 మీడియా.